All right, we are studying Revelation chapter 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. And in this chapter we are looking at the message of the Lord Jesus Christ to the church in Sardis. సార్దిస్లో ఉన్న సంఘానికి దేవుడిస్తున్నటువంటి వర్తమానాన్ని మనం చూస్తూ వచ్చాం. And the Lord says, "Remember therefore how thou hast received and heard, and hold fast and repent." నీవు ఎలాగూ ఉపదేశం పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుమని 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. And then he says in verse 4, "Thou hast a few names even in Sardis which have not defiled their garments." అయితే 4వ వచనంలో అంటున్నాడు, తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అని చెప్తున్నాడు. Now you must always remember that we need to look at these messages both spiritually and doctrinally. మనం గడిచిన వారాల్లో కూడా ధ్యానిస్తున్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి, 7 సంఘాలకు ఇచ్చినటువంటి వర్తమానాలు మరి సిద్ధాంతపరంగా, చారిత్రాత్మకంగాను, ఆత్మీయంగాను, మరి శ్రమల కాలానికి కూడా అన్వయించుకొని మనం చూడాలి. If we don't do that, we get confused. ఒకవేళ అలాగూ విభజించి మనం అర్థం చేసుకోకపోతే మనం కన్ఫ్యూజన్లో ఉంటాం, గలిబిలిలో ఉంటాం. So the Lord says that spiritually the church of Sardis had a few names which had not defiled their garments. ఆత్మీయంగా మనం మాట్లాడుతున్నప్పుడు సార్దీస్లో మరి సార్దీస్ సంఘ కాలంలో ఉన్నటువంటి సమయంలో కొన్ని పేర్లు తమను తాము అపవిత్రపరచుకొని కొంతమంది పరిశుద్ధులను మనం గమనిస్తాం. That means the rest were all defiled. అంటే మిగతా వారందరూ కూడా తమను తాము అపవిత్రపరచుకున్నారని అర్థం. So the church of Sardis existed here in the church age. మరి సంఘ కాలంలో సార్దీస్ సంఘము ఈ కాలంలో అది నివసించి ఉన్నది. And as we have seen that spiritually this church is from 1000 to 1500 AD. ఆత్మీయంగా మనం మాట్లాడుకున్నప్పుడు సార్దీస్ సంఘం యొక్క కాలము మరి క్రీస్తు శకం 1000 నుండి 1500 సంవత్సరాల వరకు approximately. మరి సుమారుగా. That means this church existed right up till the point of the Reformation. అంటే సంఘ సంస్కరణ ఆరంభమయ్యే వరకు కూడా ఈ యొక్క సార్దీస్ సంఘం ఉనికిలో ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. And it was a part of what is called the dark ages. అంత మాత్రమే కాదు, మరి చీకటి కాలముగా పిలువబడుతున్నటువంటి సంవత్సరాల్లో కూడా కొద్ది మాత్రం భాగమై ఉన్నది. For about 500 years this church was in the dark ages. సంఘ కాలంలో దాదాపు 500 సంవత్సరాల సంఘము చీకటి కాలంలో ఉన్నట్లుగా మనం చరిత్రలో నేర్చుకుంటున్నాం. So you could say that the church of Sardis had some people whose garments were not defiled. మరి ఆత్మీయంగా మనం మాట్లాడుతున్నప్పుడు ఈ 1000 నుండి 1500 సంవత్సరాల సార్దీస్ సంఘ కాలంలో కొంతమంది తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొంతమంది భక్తులు ఉన్నారు. We can call them the pre-Reformation witnesses. మరి ప్రీ రిఫర్మేషన్ విట్నెసెస్ అంటే సంఘ సంస్కరణకు ముందున్న సాక్షులని మనం పిలుచుకొనవచ్చు. ప్రీ రిఫర్మేషన్ విట్నెసెస్. Because in the Reformation there were many witnesses. ఎందుకంటే సంఘ సంస్కరణ ఆరంభమైనప్పుడు చాలా మంది సాక్షులు ఉన్నారు. But before that దానికి ముందు there were a few forerunners who set the pace for the Reformation. సంఘ సంస్కరణ కొరకు మార్గం సిద్ధపరిచినట్లుగా కొంతమంది పరిశుద్ధులు తమను తాము అపవిత్రపరచుకోనని కొంతమంది భక్తులు ఉన్నారు. And the sad part is that many Christians are not acquainted with these great saints of God. విచారకరమైనటువంటి విషయం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు ఈ అపవిత్రపరచుకోనని పరిశుద్ధులతో కలవలేకుండా ఉండిపోయినటువంటి వారు ఉన్నారు. They don't know them. అసలు వారు ఎవరో కూడా వారు గ్రహించని స్థితిలో ఉన్నారు. Today you ask an average Christian about how many great men and women of God he knows. ఒకవేళ ఈరోజు ఎవరైనా సాధారణమైనటువంటి విశ్వాసిని క్రైస్తవుని అడిగితే నీకు తెలిసినటువంటి గొప్ప దైవజనులు ఇలాంటి భక్తుల గురించి కొన్ని పేర్లు చెప్పండి అంటే you would draw a blank. They would not know anything at all. అసలు వారి గురించి చాలా మందికి ఏ విషయాలు కూడా తెలియని స్థితిలో ఉంటున్నారు. They just know a few of them who come on television or are popular on social media. మనలో చాలా మందికి సోషల్ మీడియాలోను లేకపోతే సమాజంలో పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి సేవకుల గురించి తెలుసు, కానీ సంఘ సంస్కరణకు ముందు ప్రభు కొరకు సాక్షులుగా ఉన్న ఈ భక్తుల గురించి అనేక మందికి తెలియదు. These were giants of the faith. విశ్వాసంలో వీరు గొప్ప ఘనులైనటువంటి వారు.
And there is no one living today who can match them in their faith or in the sacrificial work they have done for Jesus Christ. నేటి దినాల్లో నివసిస్తున్నటువంటి విశ్వాసుల్లో వీరికి సాటి అయిన వారు, వీరితో పోల్చదగినటువంటి వారు ఎవరు కూడా లేరండి. And yet most of Christianity has forgotten who these men were. అయినప్పటికీ క్రైస్తవ్యం మరి ఈ భక్తులు ఎవరో కూడా మర్చిపోయినటువంటి స్థితిలోనికి క్రైస్తవ్యం వెళ్ళిపోయింది. Now what you see among these people is an effort at recovering biblical authority. వీరు దేని కొరకు ఎక్కువగా కృషి చేశారంటే వాక్యం యొక్క అధికారాన్ని, లేకపోతే బైబిల్ యొక్క అధికారాన్ని కాపాడటానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేశారు, ప్రయాసపడ్డారు. Because remember, the dark ages are known as dark ages because the Bible was taken away from the believers. సంఘకాలంలో 500 సంవత్సరాలని చీకటి కాలం అని ఎందుకంటామనంటే దేవుని బిడ్డలకు విశ్వాసుల చేతికి పరిశుద్ధ గ్రంథం లేకుండా పరిశుద్ధ గ్రంథాలను అపహరించేశారు. And taking away the authority of the word of God, they replaced it with the authority of the church and the priesthood. వాక్యం యొక్క అధికారాన్ని వాళ్ళు ఎప్పుడైతే తీసివేశారో ఈ భక్తులు సంఘానికి, వాక్యానికి ఉన్నటువంటి అధికారాన్ని మరలా తిరిగి తీసుకొని రావడానికి ప్రయత్నించారు. What I'm saying is, when they took away the authority of the Bible from the people, ప్రజల్లో నుండి ఎప్పుడైతే ఈ బైబిల్ యొక్క అధికారాన్ని లేకపోతే అథారిటీని తీసివేశారో they replaced it with the authority of the church. సంఘం యొక్క అధికారంతో దాన్ని రీప్లేస్ చేశారు. బైబిల్ అధికారాన్ని తీసివేసి సంఘం యొక్క అధికారంతో దాన్ని రీప్లేస్ చేశారు. And replaced it with the authority of the priesthood. అంత మాత్రమే కాకుండా యాజకత్వానికి గొప్ప అధికారం ఉన్నదని యాజకత్వపు అధికారంతో దాన్ని రీప్లేస్ చేశారు. And the people had to look to the authority of the church and the priest. కాబట్టి ఇక మీదట ప్రజలు దేవుని వాక్యం యొక్క అధికారాన్ని చూడకుండా సంఘము, అదేవిధంగా యాజకులు చూపిస్తున్నటువంటి అధికారం వైపు నడుచుకోవాల్సి వచ్చింది. The church said, you don't have the right to read the Bible. సంఘం ఏమని బోధించిందంటే దేవుని వాక్యం చదివేటువంటి అధికారం మీకు లేదు అని ఆ దినాల్లో బోధించారు. They said, you don't have the capacity to understand it correctly. దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోగలిగిన, అవగాహన చేసుకోగలిగిన శక్తి మీకు లేదు గనక మీరు చదవకూడదు అని చెప్పారు. Does it sound familiar to you? అది బాగా పరిచయమైనటువంటి మాటగా మీకు ఏమైనా అనిపిస్తుందా? Not among us, మన మధ్యలో కాదు కానీ, but I can't tell you that openly, but if you think, something else will come to your mind. ఆ పేర్లు నేను ఓపెన్గా మీకు చెప్పలేను కానీ మీరు దాని గురించి ఆలోచన చేస్తుంటే మీ హృదయంలో ఏదో ఒక తలంపు ఖచ్చితంగా వస్తుంది. There are people who say the common man should not read the scriptures. నేటి దినాల్లో కూడా కొంతమంది ఏమని చెప్తారంటే సామాన్యమైన మానవులు దేవుని వాక్యాన్ని చదవటానికి వీల్లేదు. Not God's word in the Bible, but in other places as well. మరి బైబిల్ గురించే కాదు కానీ వేరే విశ్వాసాల్లో కూడా ఇలా చెప్తూ ఉంటారు, మీరు వీటిని చదవటానికి వీల్లేదు. Only the appointed ones can read it. కేవలం నియమించబడిన వారు, ఆధిపత్యం వహిస్తున్నటువంటి వారు మాత్రమే గ్రంథాలు చదవాలి అని చెప్తూ ఉంటారు. And they will tell you what it says. దానిలో ఉన్న అర్థం ఏంటో మీరు చదవాల్సిన పని లేదు, ఆ గురువులు మీకు బోధిస్తారని చెప్తారు. If you do it, you will be punished. ఒకవేళ నీవు ధైర్యం చేసి ఆ గ్రంథాన్ని చదవటానికి ప్రయత్నిస్తే నువ్వు తప్పకుండా శిక్షించబడతావని చెప్తారు. It was like that once upon a time. ఒకప్పుడు ఈ విధంగా ఉండేటువంటిదండి. And that's how it was in the church history as well. అదే రీతిగా సంఘ చరిత్రలో కూడా యాజకులు అనేటువంటి వారు ఇలాగూ ప్రజల్ని భయపెట్టారు. And if anybody was caught with the Bible, they would be punished. ఒకవేళ దేవుని వెంబడించే విశ్వాసులు ఎవరైనా బైబిల్తో కనబడితే వారు భయంకరంగా శిక్షించబడేటువంటి వారు. There arose a man named Peter Waldo. Peter Waldo. మరి ఆ సమయంలో ఒక భక్తుడు పైకి లేచాడు, ఆయన పేరే పీటర్ వాల్డు. Peter Waldo. పీటర్ వాల్డు. The people who followed him were called the Waldensians. మరి ఇతన్ని వెంబడించినటువంటి వారిని వాల్డెన్షియన్స్ అని పిలిచేటువంటి వారు. Well, of course, the doctrine of the Waldensians existed from much before Peter Waldo. ఈ వాల్డెన్షియన్స్ యొక్క సిద్ధాంతము పీటర్ గారి కంటే ముందు నుంచే అది ఉనికిలో ఉన్నటువంటిది. But this man took it forward. అయితే ఈ వ్యక్తి పీటర్ వాల్డో దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు. And his followers spread this doctrine everywhere in Europe. అతన్ని వెంబడించేటువంటి వారు యూరోప్ ప్రాంతాలన్నిటిని కూడా ఈ సిద్ధాంతాన్ని వారు ప్రచురణలోనికి తీసుకుని వచ్చారు. This man was in a place called Lyons in France. మరి లయన్స్ ఇన్ ఫ్రాన్స్ అన్నటువంటి ప్రాంతంలో పీటర్ వాల్డో ఉండేటువంటి వాడు.
And he was a Roman Catholic, he was a preacher, not a Roman Catholic. ఇతను కూడా ఒక ప్రసంగికుడిగా ఉండేటువంటి వాడు. And he was a very rich man. ఇతను ప్రసంగికుడే కాదు, గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఉన్నటువంటి వాడు పీటర్ వాల్డో. And he renounced all his wealth. ఆయన యొక్క ఐశ్వర్యం అంతా కూడా He gave it away. ఆయన ఇతరులకు పంచిపెట్టేశాడు. And he started preaching the authority of the Bible to the common people. తన ఐశ్వర్యం అంతా ప్రజలకు పంచిపెట్టేసి సామాన్యమైన ప్రజలందరికీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి అధికారం ఎంత గొప్పదో బోధించడం మొదలుపెట్టాడు. You see, the thing was, in those days, the Bible was not there in the common language of the people in general. ఆ రోజుల్లో మరి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ప్రజలందరికీ వారి భాషలో మరి అందుబాటులో పరిశుద్ధ గ్రంథం ఉండేది కాదు. It was in Latin. అది లాటిన్ భాషలో ఉండేటువంటిది. Only the priest could understand it. అది కేవలం ఒక యాజకుడు మాత్రమే చదివి గ్రహించగలడు. And only he could read it and preach it. ఆయన ఒక్కడు మాత్రమే చదివి ప్రసంగించాడు. But this man, Peter Waldo, started preaching the Bible in the common language. అయితే పీటర్ వాల్డో అనేటువంటి దైవజనుడు ప్రజలకు అర్థమయ్యేటువంటి సామాన్యమైన భాషలో దేవుని వాక్యాన్ని బోధించటం ప్రారంభించాడు. And he started preaching and distributing Bibles to people. అతను దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించడం మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథాల్ని సామాన్యమైన ప్రజలకు కూడా పంచిపెట్టడం మొదలుపెట్టాడు. And he said the authority is not in the church or in priests, but it's in the word of God. అధికారం అనేటువంటిది సంఘములోను యాజకత్వంలోను లేదు, అధికారం అనేటువంటిది దేవుని వాక్యంలో ఉన్నదని బోధించడం మొదలుపెట్టాడు. And he started pointing the people to Jesus Christ and not to the Pope. ప్రజలందరినీ కూడా ఒక పోపు వైపు గురిపెట్టినట్లుగా కాదు కానీ యేసుక్రీస్తు వైపు వారు దృష్టించున్నట్లుగా పీటర్ వాల్డో గారు పరిచర్య చేశారు. And this movement spread like wildfire in France. ఈ మూమెంట్ మరి గొప్ప వేగవంతంగా అది ప్రజల్లోనికి ప్రబలినట్లుగా మనం చూడవచ్చు. And the church started organizing councils to deal with this problem. ఈ విధమైన సమస్యలు పరిష్కరించడానికి సంఘం ఆయా ప్రాంతాల్లో కౌన్సిల్స్ ఏర్పాటు చేశారు. And they were condemned. వారు అలాగూ కౌన్సిల్స్ ఏర్పాటు చేసినందుకు శిక్షించబడ్డారు కూడా. And you know what the Catholic Church did? ఆ సమయంలో కేథలిక్ సంఘం చేసిన పని ఏంటో తెలుసా? It gave an order that anyone who doesn't submit to the authority of the Catholic Church, ఒకవేళ ఎవరైనా కేథలిక్ సంఘం యొక్క అధికారానికి తమ్మును తాము విధేయులు కాకపోతే, and if they do not come and become members of the church, ఒకవేళ వారు వచ్చి సంఘంలో సభ్యులుగా ఉండకపోతే they will be punished. వారికి శిక్ష విధించబడుతుందని చెప్పారు. These Waldensians refused to do that. ఈ వాల్డెన్సియన్స్ ఆ యొక్క విధానానికి వారు తిరస్కారం చూపించారు. So they were greatly persecuted. వారు తిరుగుబాటు చేశారు కనుక చాలా భయంకరంగా కేథలిక్ సంఘం ద్వారా వాళ్ళు హింసించబడ్డారు. Now I'm not going into the details here. వాటిలోనికి వివరణలోనికి నేను వెళ్ళట్లేదు కానీ How they spread to Italy and other places, we are not going to go into all that. ఇటలీ అదే విధంగా వివిధ ప్రాంతాలకి వాళ్ళు ఏ విధంగా మరి ప్రబలారో వాటిని మనం తెలుసుకోవట్లేదు. But because of the persecution, ఈ హింస రావటాన్ని బట్టి the Waldensians left the cities and towns they were living in. ఈ వాల్డేనియన్స్ పట్టణాలను సిటీలను విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళారు. Went high up into the mountains and started living there in isolation. వారు పర్వతాల్లోనికి కొండల్లోనికి వెళ్ళి ఎవరికి కనబడకుండా ఐసోలేట్ అయిపోయి అక్కడ నివసించడం మొదలుపెట్టారు. So the Catholic Church sent them a warning. కేథలిక్ సంఘం వారికి హెచ్చరిక పంపించారు. Doesn't matter where you hide, we'll find you. మీరు ఎక్కడ దాక్కున్నా పర్వాలేదు, మిమ్మల్ని ఖచ్చితంగా మేము పట్టుకుంటామని బెదిరించారు. So they instigated the emperor to send troops. మరి ఆ దినాల్లో ఉన్నటువంటి చక్రవర్తికి వాళ్ళు మరి వారిని కోరుకొని కొన్ని గుంపులను పంపించి వారిని పట్టుకోవడానికి పంపించారు. And they went up into the mountains. ఈ యొక్క గుంపుల వారు కొండల్లోనికి వెళ్ళి and killed them all. వారిని భయంకరంగా చంపివేశారు. Thousands and thousands of Waldensians were killed by them. వేల కొలది వాల్డోనియన్స్ మరి చంపబడ్డారు. You know what the Waldensians would do? ఈ వాల్డోనియన్స్ అంటే ఈ పీటర్ వాల్డో పద్ధతిని వెంబడించినటువంటి వారు ఏం చేసేవారంటే, they would have these small training schools in the mountains. వారు కొండల్లో నివసించేటువంటి వారు గనుక అక్కడే చిన్న చిన్న ట్రైనింగ్ సెంటర్లు వాళ్ళు ప్రారంభించారు. To train men in the ministry. పరిచర్య కొరకు అనేక మంది మనుషులను వారు శిక్షణనిచ్చేటువంటి వారు. And those men would leave the mountains and go into the towns and the cities and preach the gospel. ఈ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులు పర్వతాలు కొండల్ని విడిచిపెట్టి పట్టణాల్లోనికి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి వారు. They would preach the gospel. క్రీస్తు సువార్తను ప్రకటించేటువంటి వారు. And they would be caught and killed. ఆ సమయంలో వారు ప్రకటిస్తున్నప్పుడు ఒకవేళ పట్టబడితే
అక్కడికక్కడే వారిని చంపేసేటువంటి వారు. And most of the times their Bibles were confiscated or burned. అనేక సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథాలని చింపివేయటం లేకపోతే కాల్చివేయటం జరిగేటువంటిది. So you know what they started doing? అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? They started memorizing scripture. బైబిల్ కాల్ చేస్తున్నారు, చింపేస్తున్నారని వారు దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయటం మొదలుపెట్టారు. Not a few promises here and there. అక్కడక్కడ మనకిలాగా చిన్న చిన్న వాగ్దానాలు కంఠస్థం చేసేవాళ్ళు కాదు. The whole New Testament. క్రొత్త నిబంధన అంతా కూడా వాళ్ళు కంఠస్థం చేసేటువంటి వారు. And they would go and preach. కంఠస్థం చేసినటువంటి బైబిల్ని ప్రజల్లోనికి వెళ్ళి వాళ్ళు బోధించేటువంటి వారు. You see, you can burn their bodies, but you cannot take the word of God out of them. వారి శరీరాలను కాల్చివేస్తున్నారేమో కానీ వారిలో ఉన్నటువంటి వాక్యాన్ని వారు కాల్చలేకపోయారు. So Peter Waldo was one of those great lights that shone before the Reformation came in this dark age. సంఘ సంస్కరణకు ముందు ఈ చీకటి కాలంలో గొప్ప వెలుగునిచ్చినటువంటి వారిలో ప్రాముఖ్యమైనటువంటి ఒకడు పీటర్ వాల్డో గారు. There was another man named John Wycliffe. మరి ఒక గొప్ప దైవజనుడు ఆయన పేరు జాన్ విక్లిఫ్. John Wycliffe was a Roman Catholic priest in England. ఇంగ్లాండ్ దేశంలో రోమన్ కేథోలిక్ యాజకుడిగా ప్రీస్ట్గా ఉండేటువంటి వాడు జాన్ విక్లిఫ్ గారు. And he realized that it is wrong to take away the word of God from the hands of the common people. ఇతను ఏమని గ్రహించాడనంటే సామాన్యమైన ప్రజల చేతిలో నుండి పరిశుద్ధ గ్రంథాలను అపహరించటం అది మంచిది కాదని గ్రహించాడు. And so he translated the Bible into English. జాన్ విక్లిఫ్ గారు పరిశుద్ధ గ్రంథాన్ని మరి ఇంగ్లీష్ బైబిల్లోనికి తర్జుమా చేశాడు. Right, so this man was in England. ఈ వ్యక్తి ఇంగ్లాండ్లో నివసించేటువంటి వాడు. And he was a very powerful preacher. ఇతను చాలా శక్తివంతమైన ప్రసంగికుడు జాన్ విక్లిఫ్ గారు. He would get up and preach to hundreds of people. ఆయన లేచి వందల కొలది ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించేవాడు. And people would be shaken up at his preaching. ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలు కదిలిపోయేటువంటి వారు. And he would preach the word of God. దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వాడు. And he declared that the scripture has greater authority than the church or the pope. సంఘము కంటే పోపు కంటే కూడా దేవుని వాక్యానికి గొప్ప అధికారం ఉన్నదని జాన్ విక్లిఫ్ బోధించడం మొదలుపెట్టాడు. And he started training young men అనేక మంది యవనస్తులను తాను తర్ఫీదు చేయటం మొదలుపెట్టాడు. to go and preach the gospel in the streets of England. పట్టణాల్లో, ఇంగ్లాండ్ పట్టణాల్లో వీధుల్లోనికి వెళ్ళి క్రీస్తు సువార్త ప్రకటించినట్లుగా జాన్ విక్లిఫ్ గారు అనేక మంది యవనస్తులకు శిక్షణనిచ్చాడు. These young men were called Lollards. ఈ యవనస్తులు ఏమని పిలిచేటువంటి వారంటే లోలార్డ్స్ అని పిలిచేటువంటి వారు. And these men would make copies of the scripture that was translated by John Wycliffe. జాన్ విక్లిఫ్ గారి ద్వారా తర్జుమా చేయబడినటువంటి బైబిల్ని వీళ్ళు కాపీలు చేసుకునేటువంటి వారు. And they would go and preach. వాటిని తిరిగి కాపీ చేసుకొని రాసుకొని ఆ వాక్యాలను వెళ్ళి ప్రజలకు బోధించేటువంటి వారు. Of course, he faced great opposition from the Catholic Church. జాన్ విక్లిఫ్ గారు కథోలిక సంఘం నుండి భయంకరమైనటువంటి వ్యతిరేకతను అనుభవించాడు. But he had some very powerful people supporting him in England. అయినప్పటికీ ఇంగ్లాండ్ దేశంలో చాలా శక్తివంతమైన ప్రజలు తనకి సపోర్ట్ చేయటం మనం చూడగలం. That's why they could not touch him. అందుకొరకే జాన్ విక్లిఫ్ ని వారు ముట్టలేకపోయారు. And he continued preaching and training men and sending them into England. కనుక జాన్ విక్లిఫ్ గారు ఇంకా అనేక మంది యవనస్తులను తర్ఫీదు చేసి వీధుల్లోనికి పట్టణాల్లోనికి పంపించి సువార్తను ప్రకటించేటువంటి వాడు. The Roman Catholic Church has a doctrine called transubstantiation. రోమన్ కేథోలిక సంఘానికి ఒక సిద్ధాంతం ఉండేది, ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అనేటువంటి సిద్ధాంతం. Now this doctrine is something that we have spoken about a lot before. ఈ ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అన్నటువంటి సిద్ధాంతాన్ని గురించి మనం ఇంతకు మునుపు బైబిల్ క్లాసులో ఒకసారి మనం మాట్లాడుకున్నాం. Remember, they believe that every Sunday morning they sacrifice the body of Jesus Christ. ప్రతి ఉదయం, ఆదివారం ఉదయం వారు మరి యేసుక్రీస్తు శరీరాన్ని మరలా బలి అర్పిస్తూ ఉంటారు. And they believe they are eating his literal flesh and drinking his literal blood. అక్షరార్థముగా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్నే త్రాగుతున్నాము అన్నట్టుగా మాట్లాడుతుండేవారు. They believe that. వారు దాన్ని విశ్వసించారు. మేము తింటున్నది యేసు శరీరం, యేసయ్య రక్తం అని నమ్మేటువంటి వారు. They believe that the bread and the wine magically turn into the real body and real blood of Christ. వాళ్ళు ఏమని చెప్పేటువంటి వారంటే ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసము
మరి మ్యాజికల్గా అది క్రీస్తు యొక్క శరీరముగా, నిజమైన శరీరముగా, నిజమైన రక్తముగా మారిపోతుంది అని విశ్వసించేటువంటి వారు. And John Wycliffe opposed that. జాన్ విక్లిఫ్ గారు దాన్ని వ్యతిరేకించారు. And he preached from the Bible and said, you have misunderstood this doctrine. పరిశుద్ధ గ్రంథం నుండి నేరుగా వారికి బోధించి, ఇదిగో మీరు దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాడు. You know, during the Reformation time, సంఘ సంస్కరణ సమయంలో, before and during and after, సంఘ సంస్కరణకు ముందు, సంఘ సంస్కరణలో, దాని తర్వాత కూడా these great reformers were persecuted by the Catholic Church. ఈ సంఘ సంస్కర్తలు కథోలిక సంఘం ద్వారా భయంకరమైన హింసలు అనుభవించారు. And in various nations it was for various doctrines they held on to. అనేక దేశాల్లో అనేకమైనటువంటి సిద్ధాంతాలు వారు పట్టుకొని ఉన్నారు. But in England, కానీ ఇంగ్లాండ్ దేశంలో, starting with John Wycliffe మరి జాన్ విక్లిఫ్ గారి నుండి and many others who came after, ఇంకా అనేక మంది దైవజనుల తర్వాత కూడా వచ్చినటువంటి వారు were all persecuted and killed and burned at the stake by the Catholic Church. వీరందరూ కూడా, గొప్ప గొప్ప దైవజనులందరూ కూడా కథోలిక సంఘం ద్వారా హింసించబడ్డారు, కాల్చబడ్డారు, చంపబడ్డారు. For one main doctrine. ఒకే ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంతం కొరకు వారు హింస అనుభవించారు. Because they opposed this doctrine. ఎందుకంటే వారు ఆరంభించినటువంటి సిద్ధాంతాలను ఈ సేవకులు వ్యతిరేకించారు గనక హింసించబడ్డారు. They said, what you're teaching is wrong according to the ఈ Bible. సంఘ సంస్కర్తలు ఏమని బోధించారంటే, మీరు బోధించేటువంటివన్నీ తప్పుడు బోధలని ఖండించడం మొదలు పెట్టారు. And they showed from the Bible why it is wrong. ఎందుకు పొరపాటో దేవుని వాక్యంలో నుండి వారు చూపించడం మొదలు పెట్టారు. But you see, they held on to it so strongly, these reformers, ఈ సంఘ సంస్కర్తలు వారు నమ్మిన సిద్ధాంతాన్ని ఎంత గట్టిగా పట్టుకొని ఉన్నారంటే, that they were ready to die for it. వారు పట్టుకున్న సిద్ధాంతం కొరకు చనిపోవటానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. That the bread and wine do not change into the body and blood of Christ. వారు ఖండితముగా చెప్పిన మాట ఏంటంటే, ఆ రొట్టె ద్రాక్షరసము క్రీస్తు శరీరముగా, రక్తముగా ఎట్టి పరిస్థితిలోనూ మారదు అని చెప్పారు. They said it's a memorial of Christ. అది క్రీస్తు శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రక్రియ అని చెప్పారు. For that they were killed. అందుకొరకు వాళ్ళు చంపబడ్డారు. Another thing that John Wycliffe opposed, జాన్ విక్లిఫ్ గారు కథోలిక సంఘాన్ని వ్యతిరేకించినటువంటి మరొక విషయం ఏంటంటే, is the indulgences, as they are called, indulgences. ఇంటెలిజెన్సెస్. The Catholic Church said, కథోలిక సంఘం ఏమని చెప్పేదంటే, you do what you like. నీకు ఏమి ఇష్టమో అది చెయ్యి, You live how you want. నీకు ఎలా జీవించాలంటే అలా జీవించు. But if you want to go to heaven, ఒకవేళ నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటే, you can come and buy a certificate from us. మీరు ఎలాగన్నా జీవించండి, ఏమన్నా చేయండి, పరలోకానికి వెళ్ళాలంటే మీరు మా దగ్గర నుండి ఒక సర్టిఫికెట్ తీసుకోవాలి. The Pope will sign it. ఆ సర్టిఫికెట్ మీద పోప్ సంతకం చేస్తాడు. And if you have that certificate, ఒకవేళ మీ దగ్గర పోప్ సైన్ చేసిన సర్టిఫికెట్ ఉంటే, it's called the indulgence certificate. దాన్నే ఇంటెలిజెన్స్ సర్టిఫికెట్ అంటారు. That means you can indulge in whatever you want. అంటే నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో దానిలో ఇండల్జ్ అయిపోవచ్చు, దాంట్లో మునిగిపోవచ్చు. You will go to heaven. నువ్వేమి చేసినా ఈ పోప్ సంతకం చేసిన ఉత్తరం ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. So people were going and buying these indulgence certificates. కాబట్టి ప్రజలు దాన్ని నమ్మి ఆ పోప్ ఇచ్చేటువంటి ఇంటెలిజెన్స్ సర్టిఫికెట్ కొరకు ప్రజలు వెళ్ళి దాన్ని కొనుక్కునేటువంటి వారు. And then they, on the streets, you would see people drunken and fallen down and doing all sorts of ఆ సర్టిఫికెట్ కొనుక్కున్నారు కనుక ప్రజలు వీధుల్లోనికి వెళ్ళి ఇష్టానుసారంగా పాపం చేయటం, త్రాగటం, తిరగటం ఇలాంటివి చేసేటువంటి వారు. There was a man who would go and sell these indulgences among the people. వారిలో ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు ప్రజల మధ్యకి వెళ్ళి పోప్ సంతకం చేసినటువంటి ఇంటెలిజెన్స్ సర్టిఫికెట్స్ ని అమ్మేటువంటి వాడు. You know what he would say? ఆయన ఏమని చెప్తారు తెలుసా? In the street he would stand and speak to the crowd. వీధుల్లో మరి ప్రజల ముందు నిలబడి ప్రసంగిస్తే ఏమంటాడంటే, He would have an offering box there, a big box. ఒక పెద్ద కానుక పెట్టిన అక్కడ పెట్టుకొని, He would say, the moment your coin drops into that box, నీ యొక్క కానుక, నీ యొక్క రూపాయి ఆ బాక్స్ లో పడిన వెంటనే your seat is reserved in heaven. నీ సీట్ పరలోకంలో రిజర్వ్ అయిపోతుంది. People would come in crowds and buy those certificates. ప్రజలు వేల కొలదిగా ఆ మాటలు నమ్మి వచ్చి ఆ సర్టిఫికెట్స్ కొనుక్కునేటువంటి వారు. John Wycliffe thundered against this abomination. జాన్ విక్లిఫ్ గారు వారు చేసినటువంటి భయంకరమైన క్రియకు ఒక ఉరుములాగా వారి మీద ఉరిమి పనిచేశాడు. They hated him for that. కనుక కథోలిక అధికారులు జాన్ విక్లిఫ్ ని ఎంతగానో
మరి అతన్ని ద్వేషించారు. Another thing was, Rome said, you should make a pilgrimage to the Vatican City once at least in your life. మరొక పద్ధతిని ఏమని తీసుకొచ్చారంటే రోమ్ ఏమని చెప్పిందంటే, మీరు పరలోకానికి చేరాలి అని అంటే నీ జీవితంలో ఒక్కసారైనా వాటికన్ సిటీని నువ్వు తప్పకుండా దర్శించాలని చెప్పారు. So people would go on pilgrimages to the Vatican to get blessings. కనుక ఆశీర్వాదాలు పొందుట కొరకు ప్రజలు తీర్థయాత్రలాగా వాటికన్ సిటీకి వెళ్ళేటువంటి వారు. Right, like many Christians today go to Israel thinking they'll get blessings going. నేటి దినాల్లో చాలా మంది క్రైస్తవులు యెరూషలేముకి వెళ్తే మనకు గొప్ప ఆశీర్వాదాలు వస్తాయని నమ్మి వెళుతున్నట్లుగా ఆ రోజుల్లో ప్రజలు వాటికన్ సిటీకి వెళ్ళేటువంటి వారు. All you will get is maybe a bomb on your head today if you go there. ఇప్పుడు గనుక నువ్వు అక్కడికి వెళ్తే ఆశీర్వాదం కాదు కానీ నీ తల మీద ఒక బాంబు పడిద్ది. But you see, that's how they deceive people. ఆ విధంగా ఆ దినాల్లో ప్రజల్ని మోసం చేసేటువంటి So వారు. that they'll come and spend all their money in Rome. ఈ తీర్థయాత్రలకు వచ్చినట్లుగా ప్రజలు రోమ్కి వచ్చేసి మరి చాలా డబ్బును వారు ఖర్చు పెట్టాలన్నటువంటిది వారి ఆలోచన. And give all their money to the church. వారి డబ్బులన్నీ మందిరాలకు ఇచ్చేటువంటి వారు. So again, John Wycliffe preached against that. జాన్ విక్లిఫ్ గారు దీనికి కూడా వ్యతిరేకంగా బోధించడం He మొదలుపెట్టారు. said there is no such thing in the Bible for a Christian to go on a pilgrimage. పరిశుద్ధ గ్రంథంలో ఏ క్రైస్తవుడు కూడా తీర్థయాత్రలకు వెళ్ళాలని బైబిల్ ఎక్కడా సపోర్ట్ చేయట్లేదని చెప్పాడు. Then there was great corruption among the priests of the Catholic Church. అంత మాత్రమే కాకుండా మరి కథోలిక యాజకుల మధ్య అనేకమైనటువంటి అపవిత్రమైన కార్యాలు జరిగేవి. And he preached against those things. వాటికి వ్యతిరేకంగా కూడా జాన్ విక్ ప్రసంగించడం మొదలు పెట్టాడు. So not only was he persecuted as much as it was possible, ఆయన చేసిన పరిచర్ని బట్టి జాన్ విక్లిఫ్ గారు హింసించబడటం మాత్రమే కాదు కానీ but the lowlards that he trained and sent were severely persecuted. ఏ లోలార్డ్స్ అంటే యవనస్తుల్ని చాలా మంది సిద్ధపరిచాడు కదా, ఆ యవనస్తులు కూడా భయంకరమైన హింస అనుభవించారు. But కానీ this man lived to be a very old man. He died in a good old age. అయినప్పటికీ హింసలు తట్టుకుంటూ చాలా వృద్ధాప్యం వరకు జాన్ విక్లిఫ్ గారు జీవించి ఆ తదుపరి చనిపోయారు. But you know what happened when he died? ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది తెలుసా? Rome declared officially, or Rome officially condemned this man after his death. రోమ్ అధికారపూర్వకముగా మరి జాన్ విక్లిఫ్ గారిని మరి శిక్షించింది. But that's not all. అంతటితో అయిపోలేదండి. They exhumed his bones అతని యొక్క ఎముకలను తీసుకొని and burned them at the stake. మరి ఆ ఎముకలను తీసుకొని వాటిని కాల్చివేశారు. And said he's gone to hell. ఇప్పుడు ఈ జాన్ విక్లిఫ్ గారు నరకానికి వెళ్ళిపోయాడని బోధించడం మొదలు పెట్టారు. He burned, they burned his bones and scattered the ashes everywhere. అతని ఎముకలు కాల్చివేసి ఆ బూడిదనంతటిని మరి అటు ఇటు చెదరగొట్టేశారు. That's how much they hated him. అంత భయంకరంగా వారు జాన్ విక్లిఫ్ గారిని ద్వేషించారు. Firstly, they hated him because he translated the Bible into the common language. మొట్టమొదటిగా సామాన్యమైన ప్రజలకు అర్థమయ్యే భాషలో బైబిల్ని తర్జుమా చేశాడు గనుక అతన్ని ద్వేషించారు. And then because he preached against the church. ఆయన సంఘానికి వ్యతిరేకంగా బోధించడం, సంఘ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బోధించడని హింసించారు. But you see, through his preaching and this great movement, ఆయన పరిచర్య ద్వారా, ఆయన ప్రారంభించినటువంటి ఆ గొప్ప మూమెంట్ ద్వారా once again in England the authority came back to God's word. మరొకసారి ఇంగ్లాండ్ దేశంలో దేవుని వాక్యానికి ఉండవలసినటువంటి ఆ ఆధిపత్యం, అధికారం తిరిగి వచ్చేసింది. Then there was another man named John Huss. జాన్ విక్లిఫ్ గారి తర్వాత మరొక దైవజనుడు వచ్చాడు, ఆయన పేరు జాన్ హస్. And this man also had followers known as the Hussites. మరి జాన్ హస్ గారికి కూడా అనేక మంది మరి ఫాలోవర్స్ ఉన్నారు, వారిని హసైడ్స్ అని పిలిచేటువంటి వారు. John Huss was also a great preacher. జాన్ హస్ గారు కూడా జాన్ విక్లిఫ్ గారి వల్ల గొప్ప ప్రసంగికుడిగా ఉన్నాడు. And he lived in a place called Prague. ఆయన ప్రాగ్ అనేటువంటి ప్రాంతంలో నివసించేటువంటి వాడు. In Bohemia. బొహేమియా అన్న ప్రాంతంలో మరి ప్రాగ్ అన్నటువంటి స్థలంలో నివసించేటువంటి వాడు. And he was greatly influenced by the preaching and writings of John Wycliffe. జాన్ విక్లిఫ్ గారి ప్రసంగాలు, పరిచర్య ద్వారా జాన్ హస్ గారు చాలా ప్రభావితం చెందాడు. And he started preaching in Prague and in other places these great truths of the word of God. దేవుని వాక్యంలోని గొప్ప సత్యాలు ప్రాగ్లో, అదే విధంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జాన్ హస్ గారు ప్రకటించడం మొదలుపెట్టాడు. And he said Christ is the head of the church. క్రీస్తే సంఘానికి శిరస్సు అని బోధించాడు. Not the Pope. పోప్ కాదు సంఘానికి శిరస్సు,
క్రీస్తు సంఘానికి శిరస్సు అని బోధించాడు. He said the scripture must be followed and not tradition. మరి మనము విశ్వాసులముగా వాక్యాన్ని అనుసరించాలి, అంతేగాని సంఘం యొక్క ఆచారాలను కాదని బోధించాడు. And then he also condemned the indulgences. మరి ఏ పాపం చేసినా పర్వాలేదు అన్నటువంటి బోధను జాన్ హస్ గారు కూడా ఖండించడం మొదలుపెట్టాడు. And he also preached against what is called purgatory. పర్గేటరీ అన్నటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకముగా మరి జాన్ హస్ గారు బోధించడం మొదలుపెట్టాడు. What is this doctrine of the purgatory? పర్గేటరీ సిద్ధాంతం అంటే ఏంటి? You see, in our Bible we have 66 books. మన పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు మనకున్నాయి. But in the Catholic Bible they have added 15-20 more books. కేథోలిక్ బైబిల్లో అయితే ఇంకో 15-20 పుస్తకాలు ఎక్కువ ఉంటాయి. And from those extra canonical books, ఆ ఎక్స్ట్రా కెనానికల్ పుస్తకాల్లో నుంచి they brought a doctrine and adopted it. ఒక సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చి ఆ సిద్ధాంతాన్ని దత్తత తీసుకున్నారు. And that is this doctrine of the purgatory. ఆ సిద్ధాంతాన్ని ఏమంటారంటే డాక్ట్రిన్ ఆఫ్ పర్గేటరీ అంటారు. What is this? ఈ పర్గేటరీ సిద్ధాంతం అంటే ఏంటి? The Catholic Church teaches this even today. కేథోలిక్ సంఘం నేటికి నీ పర్గేటరీ సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉంటుంది. They say when you die, నీవు చనిపోయినప్పుడు, you won't go to heaven or hell directly. నీవు చనిపోయినప్పుడు నేరుగా నరకానికి గాని పరలోకానికి గాని వెళ్ళవు. You will go to a place called purgatory. నీవు పర్గేటరీ అనేటువంటి ఒక స్థలానికి వెళ్తావు. It's not heaven, it's not hell, but it's closer to hell really. అది పరలోకం కాదు, నరకం కాదు, నరకానికి దగ్గరగా ఉన్నటువంటి స్థలం. And there you will pay for all your sins. అక్కడ నీవు చేసిన పాపాలన్నిటికీ పర్గేటరీలో నువ్వు వెల చెల్లించాలి. And then you will be taken to heaven. వెల చెల్లించిన తరువాత నువ్వు పరలోకానికి తీసుకుని వెళ్ళబడతావు. Do you find it in your Bible anywhere? మన బైబిల్లో ఆ బోధ మనం ఎక్కడైనా చూస్తామా? No. లేదండి. But they created it. కానీ వారు దాన్ని సృష్టించారు అలాగా. Why? ఎందుకు? To have control over the people. ప్రజల మీద వారు ఆధిపత్యం కలిగి ఉండటానికి, To keep them in fear. వారిని భయములో వారి స్వాధీనంలో ఉంచుకోవడానికి. Because they taught that if you want to get out of purgatory, నీవు పర్గేటరీ నుండి నువ్వు తప్పించుకోవాలి అని అంటే we have the authority to remove you. నిన్ను తప్పించటానికి అధికారం మా దగ్గర మాత్రమే ఉందని బోధించేటువంటి Can you వారు. believe it? People actually used to believe all this nonsense. చూడండి, ఇలాంటి బోధలన్నీ ప్రజలు నమ్మగలరా, విశ్వసించగలరా? They believed it ప్రజలు విశ్వసించారు, నమ్మారు. because the church said it. సంఘం చెప్పింది కాబట్టి మనం ఖచ్చితంగా నమ్మాలి అని నమ్మేశారు. Why? Because they don't know the Bible. ఎందుకు నమ్ముతున్నారు అని అంటే వారు బైబిల్ని వెంబడించలేకపోయారు కాబట్టి. So the priest would say, if your loved one has died, నీ ప్రియమైనటువంటి వారు ఎవరైనా చనిపోతే, if you want to get them out of purgatory, వారిని కూడా పర్గేటరీ నుండి నువ్వు తప్పించాలి అని అంటే you have to do something now. నీవు కొన్ని పనులు చేయాలి. You have to give money నువ్వు డబ్బులు ఇవ్వాలి, and you have to say all these prayers మేము చెప్పిన ప్రార్థనలని నువ్వు చెప్పాలి, and do all these things that we ask you to do. మేము చెప్పిన ఆచారాల పద్ధతులన్నీ నువ్వు చేయాలి. And then that person will go out of purgatory. అప్పుడు నీ కుటుంబస్తుడే గాని బంధువే గాని చనిపోయినటువంటి వాడు పర్గేటరీ నుండి పరలోకానికి వెళ్తాడు. And people do that. ఇలా వాళ్ళు బోధిస్తున్నప్పుడు ప్రజలు వారి బోధనలు అనుసరించి అలాగే చేసేటువంటి వారు. Another doctrine that John Huss condemned was saint worship. A practice that he condemned was saint worship. మరి జాన్ హస్ గారు ఖండించినటువంటి మరి ఒక సిద్ధాంతం ఏంటంటే పరిశుద్ధుల ఆరాధన, సెయింట్ వర్షిప్. Right? Everybody is a saint. ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. Saint Joseph, Saint Mary, Saint Gabriel, Saint this, Saint that. విన్నారా పేర్లు? సెయింట్ జోసెఫ్, సెయింట్ మేరీ, సెయింట్ పీటర్, సెయింట్ పాల్. All of them should be worshipped. వారందరూ పరిశుద్ధులు కనుక వారిని కూడా ఆరాధించాలి. John Huss condemned that. జాన్ హస్ గారు ఈ పరిశుద్ధుల్ని ఆరాధించే విధానాన్ని కూడా ఏం చేశాడు? ఖండించాడు. He said they were all human beings. ఈ పరిశుద్ధులని పిలువబడుతున్న వారందరూ కూడా మనుషులే. They were all sinners saved by grace. వారందరూ కూడా పాపులే, వారు కూడా రక్షించబడిన వారే. Even Mary was a sinner who was saved by grace. మరియ కూడా పాపియే, ఆమె కూడా కృపచేత రక్షించబడినటువంటి వ్యక్తియే. By faith in Jesus Christ. యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా వీరందరూ రక్షించబడ్డారు. So he preached against that. కనుక ఈ సెయింట్ ఆరాధనకు వ్యతిరేకముగా జాన్ హస్ గారు
బోధించారు. You know what the Catholic Church did? కథోలిక సంఘం ఏం చేసింది తెలుసా? They invited him to come probably to Germany or somewhere. జాన్ హస్ గారిని జర్మనీకి బహుశా ఆ ప్రాంతానికి అతన్ని ఇన్వైట్ చేశారు. They said, you come, we will have a meeting. మీరు రండి, అక్కడ మనం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు. John has said, I won't come. జాన్ హస్ గారు అన్నారు, నేను రానని చెప్పాడు. If I come, you'll kill me. నేను వస్తే మీరు నన్ను తప్పకుండా చంపేస్తారు. They sent him a promise on a note. వారు అతనికి ఒక ప్రామిస్ నోట్ ని పంపించారు. They said, if you come, నువ్వు గనక వస్తే we will make sure that you go back safely to your home. అతనికి ఏమని వాగ్దానం చేశారంటే, నువ్వు గనక మా దగ్గరికి వస్తే నువ్వు మరలా క్షేమంగా నిన్ను మీ దేశానికి నీ ప్రాంతానికి పంపించడం మా బాధ్యత అని వాగ్దానం చేశారు. They have given an official promise to him. ఒక అధికారపూర్వకమైనటువంటి వాగ్దానాన్ని అతనికి పంపించారు రాతపూర్వకంగా. And then he went. ఆ తర్వాత జాన్ హస్ గారు అక్కడికి వెళ్ళారు. Immediately they put him in prison. వెంటనే అతన్ని బంధించి చెరసాల్లో వేశారు. And they said, take back everything you said and publicly tell them you were wrong. నీవు ప్రజలకు బోధించినవన్నీ కూడా అబద్ధ బోధలని నువ్వు ప్రజల ముందుకొచ్చి చెప్పాలని అతన్ని ఒత్తిడి చేశారు. For some time he refused. కొంతకాలం అతను తిరస్కరించాడు. And then he said, okay, I'll do it, because the torture was unbearable. వారి టార్చర్ హింస భరించలేనిదిగా ఉన్నది కనుక సరే మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పాడు. But then he broke down after a few days after he did that. ఆయన అలాగూ వారు చెప్పినట్టుగా చేసి చాలా భయంకరంగా కృంగిపోయాడు. And he said, I have made a mistake. నేను చాలా పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపడ్డాడు. And he said, I'm taking back what I took back. నేను ఏదైతే ఇచ్చివేశానో మరలా దాన్ని తిరిగి తీసుకుంటున్నాను. No, I stand with what I have preached. నేను గతంలో ఏమి బోధించానో ఆ బోధ కొరకు నేను మరలా నిలబడతానని చెప్పాడు. So the Council of Constance condemned him to death. మరి ఆ కౌన్సిల్ ఆఫ్ కాన్స్టెన్స్ వారు అతనికి మరణ శిక్ష విధించారు. And they burned him alive at the stake. అతన్ని సజీవ యాగముగా కాల్చివేశారు. And he went happily singing and praising God. ఆయన సజీవ దహనం అవుతున్నప్పుడు కూడా సంతోషంగా పాటలు పాడుతూ తన జీవితాన్ని సమర్పించేశాడు. He truly repented, you see. ఆయన నిజమైన పశ్చాత్తాపంతో తిరిగి వచ్చాడు. And he was not afraid to die anymore. ఆయనక మీదట చనిపోవటానికి భయపడిన వ్యక్తి కాదు. He restored the authority of Christ over the church. క్రీస్తు సంఘం మీద కలిగి ఉండవలసిన అధికారము కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు. And from 1415 onwards, 14-15 నుండి కూడా the Hussites started going everywhere and preaching. ఇతను సిద్ధపరిచినటువంటి హసైడ్స్ అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు క్రీస్తు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. They were also greatly persecuted, but they still won many to Christ. వారు కూడా భయంకరమైన హింస అనుభవించారు. హింసల మధ్యలో అనేక వేల మందిని రక్షణలో నడిపించారు. They started many Bible-centered churches. వారు అనేక బైబిల్ కేంద్రిత సంఘాలను ప్రారంభించారు. They resisted papal domination. మరి ప్రజలు సంఘం మీద ఆధిపత్యం వహించటం అనేటువంటి సిద్ధాంతాన్ని వారు తిరస్కరించారు. And even during great persecution, they maintained their testimony before the Lord. గొప్ప హింసలు అనుభవిస్తున్నప్పటికీ వారు వారి సాక్ష్యాన్ని కాపాడుకోగలిగారు. Many crusades were launched against the Hussites to destroy them. మరి ఈ హసైడ్స్ చేస్తున్నటువంటి బోధలకు వ్యతిరేకంగా అనేకమైన క్రూసేడ్స్ ఏర్పాటు చేసి వారిని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. Many were killed for their faith in Jesus Christ. అనేక మంది హసైడ్స్ వారు క్రీస్తునందు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి హింసింపబడి చంపబడ్డారు. In 1498 there was a man named Savonarola. 1498లో సవనరోలా అనేటువంటి మరొక వ్యక్తి వచ్చాడు. He was also a Catholic priest in Italy. ఇతను కూడా ఇటలీలో ఒక క్యాథలిక్ ప్రీస్ట్ గా ఉండేటువంటి వాడు. He also was a very mighty, powerful preacher. ఇతను కూడా చాలా శక్తివంతమైనటువంటి ప్రసంగికుడిగా పరిచర్య చేశాడు. And he preached both to the clergy and to the laity repentance. ఆయన క్లర్జీలకు, లేడీస్ కంటే అధికారులకు, నాయకులందరికీ కూడా ఆయన పశ్చాత్తాపడమని బోధించాడు. And his preaching moved Italy. అతని యొక్క ప్రసంగాలు ఇటలీని కదిలించి వేశాయి. He preached directly against Pope Alexander. ఆయన పోప్ అలెగ్జాండర్ కి నేరుగా వ్యతిరేకంగా బోధించడం మొదలుపెట్టాడు. And said, this man is wrong. ఈ వ్యక్తి చేస్తున్నటువంటి జీవిత విధానం అంతా తప్పని బోధించాడు. Openly in public.
బహిరంగముగా ప్రజలందరి ఎదుట అతన్ని ఖండించాడు. You know what the Catholic Church did? కేథోలిక్ సంఘం ఇతను ఏం చేస్తాడు తెలుసా? They were afraid of him, his influence among the people. ప్రజల మధ్య అతనికి ఉన్నటువంటి ప్రభావితాన్ని చూసి ఈ కేథోలిక్ సంఘం వాళ్ళు భయపడ్డారు ఏమన్నా చేయటానికి. So they came and said to him, అతను ఈ దైవజన్ దగ్గరికి వచ్చి ఏమని చెప్పారంటే, if you stop preaching against the church, ఇప్పుడున్న సంఘానికి వ్యతిరేకంగా బోధించడం నువ్వు గనక ఆపేస్తే, we will give you the red cap of the cardinal. మరి నీకు రెడ్ క్యాప్ ఇస్తాం, అధికారపూర్వకమైనటువంటి రెడ్ క్యాప్ ఇస్తామన్నారు. You see, the Catholic Church hierarchy is like this. కేథోలిక సంఘం యొక్క అధికార విధానం ఏ విధంగా ఉంటుందంటే, At the lowest level, of course, you have the priests. మరి తక్కువ స్థాయిలో యాజకులు ఉంటారు. Above them you have bishops and archbishops. వారి తర్వాత బిషప్లు ఉంటారు, వారి తర్వాత ఆర్చ్ బిషప్స్ ఉంటారు. Then above them you have the papal nuncios, who are the papal ambassadors. మరి ఆర్చ్ బిషప్స్ తర్వాత అంబాసిడర్స్ ఉంటారు. And above all those other people you have these cardinals. మరి వీరందరికి పైగా కార్డినల్స్ ఉంటారు. You may have seen recently the cardinals, when the Pope, when Pope Francis died, they got together and had a conclave, a meeting. మరి పోప్ ఫ్రాన్సిస్ చనిపోయినప్పుడు ఈ కార్డినల్స్ అందరూ కూడా కూడుకొని ఒక పెద్ద కూడికను ఏర్పాటు They చేసుకున్నారు. shut themselves inside a room వారు ఒక గదిలో వారందరూ కూడా కూర్చొని, and they don't come out till they elect the next Pope. ఇంకొక పోపుని ఎన్నుకునేంత వరకు ఈ కార్డినల్స్ లో ఎవరు కూడా బయటికి రారు. Once they elect a Pope, ఒక్కసారి వారు పోపుని ఎంపిక చేసుకున్న తర్వాత out of that building comes out white smoke. ఆ బిల్డింగ్ లో నుండి ఒక తెల్లని పొగ బయటికి వస్తుండేది. That means a new Pope has been elected. అంటే క్రొత్త పోప్ ఎంపిక చేయబడ్డాడని మనకు అర్థమవుతుంది. So that means the authority to elect the Pope was with the cardinals. అంటే పోపుని ఎన్నుకొనగలిగినటువంటి అధికారం కలిగిన వారు ఎవరంటే ఈ కార్డినల్స్. And they said, we will make you a cardinal if you stop preaching like కనుక this. రోమన్ కేథోలిక అధికారులు ఏమని చెప్పారంటే, ఈ సవనరులో అనేటువంటి వ్యక్తికి ఏమని చెప్పారంటే, నీవు గనక మేము చెప్పినట్టు చేస్తే నిన్ను కార్డినల్ గా చేస్తామని చెప్పారు. He said this to them, ఆయన ఏమని చెప్పాడంటే, I will wear the red cap of martyrdom, he said. నేను హతసాక్షిగా ఉండాల్సిన రెడ్ క్యాప్ ని ధరిస్తాను. I don't want this red cap of the cardinal. ఈ కార్డినల్స్ పెట్టుకునేటువంటి రెడ్ క్యాప్ నాకు అవసరం లేదు. So they arrested him, మరి అతన్ని అరెస్ట్ చేశారు, they tortured him, అతన్ని భయంకరంగా హింసించారు, hanged him publicly, మరి బహిరంగంగా అతన్ని ఉరిదీశారు, and then burned his body. అంత మాత్రమే కాదు, అతన్ని దేహాన్ని కాల్చివేశారు. This man prepared the hearts of a generation of people for the reformation that was coming. ఈ వ్యక్తి రాబోతున్నటువంటి సంఘ సంస్కరణ కొరకు ఒక తరమును సిద్ధపరిచేశాడు. There were many people like him. ఇతని వంటి దైవజనులకు అనేక మంది బయటకు వచ్చారు. We don't have the time to talk about all of them, but these are some of అందరి గురించి చెప్పుకోవడానికి మనం సమయం లేదు, కానీ ఇలాగ కొంతమంది వ్యక్తుల గురించి మనం నేర్చుకున్నాం. But if you know the situation in those days, ఆ రోజుల్లో పరిస్థితుల్ని గనక నువ్వు అవగాహన చేసుకోగలిగితే, and the power of the Catholic Church, కేథోలిక సంఘానికి ఉన్నటువంటి అధికారం ఏంటో నువ్వు తెలుసుకొని ఉంటే, every emperor would bow his knee before the Pope. ప్రతి చక్రవర్తి మరి పోప్ ఎదుట మోకాళ్ళు ఉంటాడు. And whatever the Pope says, that man had to do it. పోప్ ఏది చెప్పినా చక్రవర్తి చేయవలసిందే. That's the power they held in Europe. అంత గొప్ప అధికారాన్ని వారు కలిగి ఉన్నారు ఆ దినాల్లో. In that situation, అలాంటి పరిస్థితుల్లో these ordinary men stood up and preached the word of ఈ God. సాధారణమైన వ్యక్తులు దేవుని వాక్యాన్ని అధికారికంగా బోధించడం They మొదలుపెట్టారు. were bold as lions. వారు చాలా సింహముల వంటి ధైర్యము కలిగిన వారై బోధించారు. And when they preached, వారు ప్రసంగిస్తున్నప్పుడు nations turned to Jesus Christ. మరి దేశాలు ప్రభు వైపు మారిపోయాయి. These were the men who prepared the way for the Reformation. ఈ దైవజనులందరూ కూడా రాబోతున్న సంస్కరణ కొరకు వారు మార్గాన్ని సిద్ధపరిచిన దైవజనులుగా ఉన్నారు. And Jesus says, thou hast a few names even in Sardis which have not defiled their garments. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సార్దీస్ సంఘంతో చెప్తున్నాడు, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. These are the kind of men. ఈ విధమైనటువంటి ప్రజలు. And he says, and they shall walk with me in white, for they are worthy. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. The Waldensians, వాల్డేనియన్స్, the Lollards, లోలార్డ్స్, the Hussites, హసైడ్స్, the followers of Savonarola,
సవనరోలాను వెంబడించినటువంటి వారు Yes, when compared to the majority of the population, they were few in number. బహుశా జనాభా అంతటిని మరి పోల్చి చూస్తే బహుశా వీరు చాలా కొద్ది మందిగానే ఉండవచ్చు. But still they shook nations for Christ. అయినప్పటికీ క్రీస్తు కొరకు దేశాలను కదిలించగలిగారు. Well, once again in the tribulation, మరొకసారి శ్రమల కాలంలో the church of Sardis will exist. మనం నేర్చుకున్నట్టుగా శ్రమల కాలంలో సార్దీస్ సంఘం మరలా ఉనికిలో ఉంటుంది. But we don't know who these names will be or who these people will be. ఇక్కడైతే మనం పేర్లు తెలుసుకోగలిగాం, కానీ రాబోతున్న శ్రమల కాలంలో ఆ పేర్లు ఆ భక్తులు ఎవరో మనకు తెలియదు. But they also will take a stand against the Catholic Church and the Antichrist. మరి శ్రమల కాలంలో కూడా సార్దీస్ సంఘంలో కొంతమంది కథోలిక సంఘానికి వ్యతిరేకంగా వారు దేవుని వాక్యానికి అధికారపూర్వకంగా నిలబడేటువంటి వారు ఉంటారు. And the Lord says, thou hast a few names even in Sardis. ప్రభు అంటాడైతే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. The Lord knows who these men are. ఆ వ్యక్తులు ఎవరో ప్రభువుకు తెలుసండి. Verse 5. 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందురు. We have already seen what the Bible says about these garments last time. ఈ యొక్క వస్త్రముల గురించి ఏం చెప్తుందో మనం ఇంతకుముందే మనం నేర్చుకున్నాం. We have seen that the garments are the righteousness of the saints. ఈ వస్త్రములు పరిశుద్ధుల యొక్క మరి నీతి అని మనం నేర్చుకున్నాం. It's not the righteousness of Christ. ఇది క్రీస్తు ద్వారా ఆపాదించబడినటువంటి నీతి కాదు. This is the righteousness they get because of their works. వారు క్రియలలో చూపించినటువంటి నీతి. You know, Christians use these words very carelessly sometimes. క్రైస్తవులు చాలా సందర్భాల్లో ఈ పదాల్ని నిర్లక్ష్యముగా వాడేస్తూ ఉంటారు. Right, the words holiness, పరిశుద్ధత అనే మాటను, godliness, దైవత్వం అనేటువంటి మాటను, righteousness. నీతి అనేటువంటి మాటను They use them very loosely. చాలా తేలికగా నిర్లక్ష్యంగా వాడేస్తుంటాం. And they use them interchangeably sometimes. వారు కొన్నిసార్లు అటు ఇటు మార్పు చెందించేటట్టుగా వాడుతూ ఉంటారు. But you see, these words have very definite or very precise definitions. ఈ పదాలన్నీ కూడా చాలా ప్రత్యేకమైన నిర్వచనాలు కలిగి ఉన్నాయి. Holiness పరిశుద్ధత is inward. పరిశుద్ధత అనేటువంటిది అంతరంగికమైనటువంటిది. It is to do with having a holy mindset or a holy heart. పరిశుద్ధమైనటువంటి హృదయము, పరిశుద్ధమైన ఆలోచన విధానము కలిగి ఉండటం. Only God knows about your holiness. Nobody else will know it. నీ పరిశుద్ధతను గురించి ఒక దేవునికి మాత్రమే తెలుసు. ఏ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ ప్రజలు గ్రహించలేరు. Sometimes we look at someone and say, oh, he's a very holy man. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులను చూసి మనం చెప్పుకోవచ్చు, అబ్బా ఈయన ఎంత పరిశుద్ధుడని అనుకుంటాం. You don't know that. అతడు పరిశుద్ధుడో కాదో నీకు తెలియదు. Only God knows that. దేవునికి మాత్రమే తెలుసు. Because holiness is of the heart. ఎందుకంటే పరిశుద్ధత అనేటువంటిది హృదయానికి సంబంధించింది. I'm talking about in the New Testament. నేను క్రొత్త నిబంధనల గురించి మాట్లాడుతున్నాను. It's an inward attitude. ఇది అంతరంగిక స్వభావానికి It's to సంబంధించినటువంటి. do with your thoughts and imaginations. ఇది నీ ఆలోచనలు, నీ ఊహలు, It's to do with everything inside of you. నీ హృదయంలో జరుగుతున్నటువంటి విషయాలు. Right? The Bible says, be holy for I am holy. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. But that's between you and God. అది నీకు నీ దేవునికి మధ్య ఉన్న సంబంధం. Then you have godliness. రెండవది దైవత్వం. Godliness is to do with character. దైవత్వం దేన్ని అర్థం చేసుకునేటువంటిది అంటే నీ స్వభావం, నీ క్యారెక్టర్కి సంబంధించినటువంటిది. It is to do with living a Christ-like life. క్రీస్తుని పోలినటువంటి జీవితాన్ని జీవించటం. And the Bible says if you try to live a godly life, you will face persecution. దైవికమైనటువంటి జీవితాన్ని జీవించటాన్ని నువ్వు ప్రయాసపడినప్పుడు తప్పకుండా హింసించబడతావు. So it's to do with your character as a Christian. కనుక ఒక క్రైస్తవుడిగా అది నీ స్వభావానికి, నీ క్యారెక్టర్కి సంబంధించినటువంటి విషయం. Then thirdly, you have righteousness. మూడవది నీతి. Righteousness is not only positional, that which is imputed to us. నీతి అనేటువంటిది కేవలం యేసుక్రీస్తు ద్వారా మనకు ఆపాదించబడిన నీతి మాత్రమే కాదు గాని, But there is a practical righteousness in the believer's life. ఆచరణాత్మకంగా ప్రతి విశ్వాసి తన జీవితంలో కలిగి ఉండవలసిన నీతి ఉంటున్నది. It is to do with your works. అది నీ క్రియలతో చేయవలసినటువంటిది. It's not just giving money to the poor or something like that.
పేదవాడికి ఏదో డబ్బులు పంచి పెట్టడం నీతి క్రియ కాదండి, That's also, అది కూడా ఒక నీతి క్రియే. but that's not all that is. కేవలం డబ్బులు పంచి ఒక వ్యక్తికి సహాయం చేయటమే నీతి క్రియలు కాదు. But everything you do should be defined by righteousness. నీవు చేయు ప్రతీది కూడా నీతి సంబంధమైన క్రియ అయి ఉండాలి. It should be a righteous work. అది నీతి క్రియ సంబంధించినటువంటిది అయి ఉండాలి. And so that is the righteousness of the saints. ఆ విధమైనటువంటి నీతియే పరిశుద్ధుల నీతి అయి ఉంటున్నది. So because of how they live, వారు జీవించిన విధానమును బట్టి, if their works are righteous, వారి క్రియలు నీతి సంబంధించినటువంటిది అయితే they will be clothed in white raiment. వారు తెల్లని వస్త్రములు ధరించుకుంటారు. But now look at this. దయచేసి గమనించండి. And I will not blot out his name out of the book of life, జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక, but I will confess his name before my Father and before his నా angels. తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. Many Christians get confused about this. చాలా మంది క్రైస్తవులు ఈ వచనం దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. Now the Bible talks about many kinds of books, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అనేక గ్రంథాల గురించి మాట్లాడుతుంది. but there are specially 3 books that are associated with God. మరి 3 ప్రత్యేకమైన పుస్తకాలు దేవునితో అనుసంధానమైనటువంటివి. Let's read Malachi chapter 3 and verse 16. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. This is a book of remembrance. ఇది జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం. This book contains the words of people, God's people who feared his name. ఈ జ్ఞాపకార్థ గ్రంథములో దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వారిని గురించి వ్రాయబడినటువంటి విషయాలు So ఉంటాయి. when godly people talk to each other about the Lord, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు దేవుని గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా those words are written down in heaven. ఆ మాటలు పరలోకంలో ఉన్న జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడతాయంట. Will our words be written down? మన మాటలు కూడా ఆ గ్రంథంలో రాయబడతాయా? Well, that's how we should live and speak. అక్కడ రాయబడతాయి అన్నటువంటి ఆలోచన కలిగి మనం మాట్లాడాలి. Now look at Revelation chapter 20 and verse 12. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన 20:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. Now do you see that? Books were opened, plural. గ్రంథములు విప్పబడెను, బహువచనం. And another book was opened. గ్రంథములు విప్పబడెను, వేరొక గ్రంథము విప్పబడెను. And that another book is the book of life. ఆ వేరొక గ్రంథానికి పేరేంటంట? జీవ గ్రంథం. But కానీ the dead were judged out of those things which are written in the books. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. So clearly these are books which contain the works of the dead people. అంటే ఈ పుస్తకములలో ఏ విషయాలు ఉంటాయి? ఈ మృతులైనటువంటి వారు చేసినటువంటి క్రియలు ఆ పుస్తకంలో వ్రాయబడి ఉన్నాయి. Works are very important. క్రియలు చాలా ప్రాముఖ్యమండి. We are not saved by works in the church age. సంఘ కాలంలో మనం క్రియల మూలముగా రక్షించబడము. But in the Old Testament, as we have seen, they do get saved by their works. పాత నిబంధన కాలంలో మనం నేర్చుకున్నట్లుగా మరి వారు క్రియల ద్వారా రక్షించబడతారు. Same again in the tribulation. శ్రమల కాలంలో కూడా విశ్వాసము మరియు క్రియల ద్వారానే రక్షించబడతారు. And then in the millennial reign of Christ. అదే విధంగా మరి 1000 ఏండ్ల పరిపాలనలో కూడా క్రియల మూలముగా రక్షించబడతారు. That's why the dead are judged out of the books which contain their works. అందుకొరకే ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతారు. Now this is happening at the great white throne judgment. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ధవల సింహాసనపు
తీర్పు సమయంలో జరుగుతుంది. And this happens at the end of the millennial reign of Christ. ఇది క్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన ముగింపులో జరిగేటువంటి కార్యం. So here books are open, which are books which contain the works of people. మరి 1000 ఏళ్ల పరిపాలన చివరి కాలంలో మరి ఈ గ్రంథములు విప్పబడతాయి. But remember, not only are the dead at the great white throne judgment judged for their works, ధవల సింహాసనం ఎదుట మృతులు మాత్రమే వారి క్రియలను బట్టి తీర్పు పొందటం కాదు గాని, but you should never forget that even we, the church, are judged at the great white throne judgment. మరి The judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘము కూడా తీర్పు, సంఘానికి కూడా తీర్పు జరుగుతుంది. Again for their works. ఇక్కడ సంఘం పైకెత్తబడినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట వేటిని తీర్పు తీరుస్తాడు? మన క్రియలకు తీర్పు తీరుస్తాడు. Not our sins. మన పాపములకు తీర్పు కాదు. పాపములకు తీర్పు ఎక్కడ జరిగింది? అక్కడ ఏం జరిగింది? క్రియలకు తీర్పు. But for us it's only for rewards. అయితే మనకు క్రియల విషయంలో తీర్పు ఎందుకు జరుగుతుందంటే మనకు బహుమానాలు ఇవ్వటానికి. So the book of works is a book that contains all the works that people have done throughout the ages. ఈ క్రియలకు సంబంధించినటువంటి గ్రంథములో ఈ అన్ని యుగములలో జరిగినటువంటి క్రియలన్నీ కూడా దాంట్లో రాయబడి ఉంటాయి. Each man when he comes up and stands before God, ప్రతి వ్యక్తి దేవుని సింహాసనం ఎదుట వచ్చి నిలబడినప్పుడు he will be told what he did. అతను ఏం చేశాడో చెప్పబడుతుందంట. Can you imagine that? ఒకసారి ఊహించుకోగలరా? నువ్వేమేం చేసావు అన్నీ అక్కడ చెప్పబడతాయి. Thank God it's not like that with you and me. అయితే నీకు నాకు అలా జరగదు. దేవునికి స్తోత్రం. Because we are the church of Jesus Christ. ఎందుకంటే మనం యేసుక్రీస్తు సంఘమై ఉన్నాం. Because we are the bride of Christ. మనం క్రీస్తు యొక్క వధువు. We are not going to stand there. మనము ఆ ధవల సింహాసనం ఎదుట తీర్పు కొరకు మనం నిలబడం. But our judgment will be at the hands of Jesus Christ. మన యొక్క తీర్పు యేసుక్రీస్తు చేతుల్లో ఉన్నది. And we either receive a reward or we lose it at the judgment seat of Christ. మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ బహుమానాన్ని పొందుకోవటమా పోగొట్టుకోవటమా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. You'll read about it in 1 Corinthians chapter 3. You can read it later. దాని గురించి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. But the third book, as we have already read there, is the book of life. మూడవ పుస్తకం మనం అక్కడ చదివినట్టుగా జీవ గ్రంథం. The book of life. జీవ గ్రంథం. What is this book? ఈ జీవ గ్రంథం ఏంటండి? See, the names of the saved people of all ages are written in the book of life. అన్ని తరముల్లో నుండి రక్షించబడినటువంటి వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. But the names of the unsaved people are not written in the book from the beginning. రక్షింపబడనటువంటి వారి పేర్లు ఆరంభము నుండి రక్షింపబడనటువంటి వారి పేర్లు మాత్రం ఆ జీవ గ్రంథంలో ఉండవు. God has foreknowledge. దేవుడు ఆయన ముందుగానే జ్ఞానం కలిగినటువంటి వాడు. He knows what's going to happen in the future. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ముందుగానే ఆయనకి తెలుసు. He knows all the people who are going to get saved in all ages. ఆయన అన్ని తరాల్లో ఎవరెవరు రక్షించబడతారో ముందుగానే ప్రభువుకు తెలుసు. So he wrote their names in that book. కాబట్టి వారి పేర్లు ఆయన జీవ గ్రంథంలో రాసేశాడు. That means if you are a born again Christian, ఒకవేళ నీవు తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయితే your name is there in the book of నీ life. పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. It won't be the same name that we have today on earth. అంటే ఇప్పుడు భూమి మీద మనకు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఉండదండి అక్కడ. God has a name for you. దేవుడు నీ కొరకు ఒక పేరు కలిగి ఉన్నాడు. ఆ పేరు ఉంటుంది. He knows you by that name. ఆయన నిన్ను ఆ పేరుతో ఎరిగినటువంటి వాడు. And that's the name that's written down in that book. ఆయన ఎరిగినటువంటి ఆ పేరు నీ కొరకు అక్కడ జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. And the names of all the saved of the Old Testament, the church age and the tribulation and the millennium. పాత నిబంధనలో సంఘ కాలంలో శ్రమల కాలంలో మరి రక్షించబడినటువంటి వారి పేర్లన్నీ కూడా అందులో రాయబడి ఉంటాయి. Even those of the millennium. మిలేనియం రెయిన్ లో కూడా రక్షించబడిన వారి పేర్లు కూడా అక్కడ రాయబడి ఉంటాయి. I want you to look at a few verses quickly. కొన్ని వచనాలు త్వరగా చూడాలని ఆశపడుతున్నాను. Look at Revelation chapter 17. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. And look at verse 8. 8వ వచనం చూడండి. 17:8. నీవు చూచిన మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో
భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. You see, there are some people whose names are not written in the book of life from the foundation of the world. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు రాయబడని పేర్లు కూడా కొన్ని ఉన్నాయి. Now the foundation of the world is not Genesis 1:1. జగదుత్పత్తి మొదలుకొని అని అంటే ఆదికాండం 1:1 నుంచి కాదండి. In the Bible, the foundation of the world is always something that starts from the fall of Adam. మరి పరిశుద్ధ గ్రంథంలో జగదుత్పత్తి అని అంటే ఆదాము యొక్క పతనం నుండి ఆరంభం అవుతుంది. Right? So that's the time from which this present world system came into existence. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి లోకం యొక్క విధానం ఎక్కడి నుంచి ఆరంభమైందనంటే ఆదాము పతనం నుండి ఆరంభమైంది. At that point, God wrote down the names of all who will get saved in the future. ఆదాము పతనం నుండి భవిష్యత్తులో ఎవరెవరు రక్షించబడతారో వారందరి పేర్లు దేవుడు ఎక్కడ రాసి పెట్టాడు? జీవగ్రంథంలో రాసి పెట్టాడు. Now look at chapter 13 and verse 8. 13వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. 13వ అధ్యాయం 8వ వచనం, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. God already knew who these people would be who will get saved. ఎవరెవరు రక్షించబడతారో ప్రభువుకి ముందుగానే తెలుసాడు. And he wrote their names down. ఆయన వారి పేర్లు రాసి పెట్టేశాడు. But you see, in the Old Testament, పాత నిబంధనలో a saved man or woman, రక్షించబడిన పురుషుడే గాని స్త్రీ గాని, a saved person's name could be blotted out of this book of life. రక్షింపబడిన యొక్క వ్యక్తి యొక్క పేరు దీనిలో నుండి తీసివేయబడేటువంటి అవకాశం ఉన్నది. Right? We know what blotting out is. అంటే తీసివేయబడటం అంటే ఏంటో. Yeah, that's the right word. So the name was written, వారి పేర్లు అందులో రాయబడి ఉన్నాయి, but then it was removed. కానీ ఆ పేర్లు తొలగించబడ్డాయి. It doesn't happen in the church age, కానీ సంఘకాలంలో అలా జరగదు. but here it can happen. మరలా శ్రమల కాలంలో అలాగూ జరుగుతుంది. And it can happen here. మరలా 1000 ఏళ్ల పరిపాలన కూడా జరుగుతుంది. Well, why did God write their name when he knew they would lose their salvation? ఒకవేళ వారు రక్షణ పోగొట్టుకుంటారని తెలిస్తే దేవుడు ఎందుకు మరి వారి పేర్లు రాశాడు మరలా తీసేశాడు? You see, because at some point they get saved, his name has to be there in the book. వారు కొంత సమయం రక్షణలో ఉన్నారు గనుక ఖచ్చితంగా వారి పేరు ఎక్కడ ఉండాలి? జీవగ్రంథంలో ఉండాలి. But the moment they lose their salvation, ఏ క్షణమైతే వారు రక్షణను పోగొట్టుకుంటారో their name is blotted out. వారి పేరు తుడిచివేయబడుతుంది. It's a scary thing, but thank God it doesn't apply to అది us. చాలా భయంకరమైన విషయం. అయితే అది మనకు సంబంధించింది కాదు, సంఘ కాలంలో ఉన్నటువంటి సంఘానికి అది సంబంధించింది కాదు. Why are their names blotted out? ఎందుకు వారి పేర్లు తుడిచివేయబడతాయి? Because their salvation depended on works and not by faith alone. ఎందుకంటే వారి రక్షణ క్రియల మూలముగా ఆధారపడి ఉన్నది, కేవలం విశ్వాసమును బట్టి కాదు. Look at Psalm 69 and verse 28. 69వ కీర్తన 28వ వచనాన్ని ఒకసారి చూడండి. Psalm 69. 69వ కీర్తన 28వ వచనం, జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకుము. What a loving man David was. దావీదు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. He's saying, remove their names from the book of life. జీవగ్రంథం నుండి వారి పేర్లు తుడిచేయమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. Let them be blotted out of the book of the living and not be written. నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకుము. In the church age, సంఘ కాలంలో our names cannot be blotted out of the book of life. మన పేర్లు జీవగ్రంథం నుండి తుడిచివేసేటువంటి అవకాశం లేదు. Because ఎందుకంటే our righteousness is not based on works. మన నీతి క్రియల మూలముగా ఉన్నటువంటి నీతి కాదు. For salvation, రక్షణ కొరకు our righteousness is the righteousness of Christ himself. మనం రక్షించబడటానికి మన నీతి క్రియల మూలముగా కలిగిన నీతి కాదు. మన నీతి మనకి క్రీస్తు ద్వారా ఆపాదించబడినటువంటి నీతి. That's why you'll never read in Paul's epistles that your name could be blotted out.
అందుకే పౌలు రాసినటువంటి పత్రికలు ఎక్కడ కూడా నీ పేరు తుడిచివేయబడుతుందని పౌలు ఎక్కడ చెప్పలేదండి. But look at what he says in Philippians chapter 4 and verse 3. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3 ఆయన ఏం చెప్పాడో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3 అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. Whose names are in the book of life. వారి పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. Your name is నీ written పేరు in the book of జీవగ్రంథంలో రాయబడింది. life. Praise God for that. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. But in the tribulation once again, అయితే శ్రమల కాలంలో మరొకసారి their names can be blotted out of the book of life. వారి పేర్లు జీవగ్రంథం నుండి తుడిచి వేయబడేటువంటి ప్రమాదం ఉన్నది. Look at Revelation chapter 3 and verse 5. ప్రకటన గ్రంథం 3:5 మరొకసారి చూడండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథం నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. The Lord says, I will not blot out his name out of the book of life. వారి పేరును జీవగ్రంథంలో నుండి తుడిచిపెట్టను అంటున్నాడు. That means there is a possibility of that happening, right? అంటే అది జరిగేటువంటి ప్రమాదం ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. It could happen, but I won't do it. అది జరగవచ్చు కానీ నేను చేయనని అంటున్నాడు. Well, that is a great consolation for those believers in the church of Sardis. సార్దీస్లో ఉన్నటువంటి సార్దీస్ సంఘకాలంలో ఉన్న ప్రజలకు ప్రభు ఇస్తున్న గొప్ప ఆదరణ అది. Now look at chapter 22 and verse 19. 22:19 ఒకసారి చూడండి. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. Yeah, that's a problem in the Telugu Bible. తెలుగు బైబిల్లో ఇక్కడ కొంచెం పొరపాటు జరిగింది. You know what it says in my King James Bible? కింగ్ జేమ్స్ బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, God shall take away his part out of the book of life. జీవగ్రంథంలో నుండి అతని భాగమును దేవుడు తీసివేస్తాడు అని రాయబడింది. What does the Telugu అతని say? పాలు. What does the Telugu say? దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములలోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. You see how meaningless that is? చూడండి ఎంత అర్థం లేకుండా తర్జుమా చేయబడింది. God will take away your part out of the tree of life? జీవవృక్షంలో నుండి నీ పాలు తీసేస్తాడా? It makes no sense. అది అర్థం లేకుండా ఉన్నదండి. The people will say, the people who come out of the millennium and the tribulation, మిలేనియం నుండి శ్రమల కాలం నుండి వచ్చినటువంటి వారు ఏమంటారంటే, it's okay Lord, we don't want to eat the fruit of life, the tree of life. పర్లేదు ప్రభువా, జీవవృక్ష ఫలం తినకపోయినా పర్వాలేదు, As long as my name is in the book of life, that's enough for me. నా పేరు జీవ గ్రంథంలో ఉన్నంత కాలం నాకేమి ఇబ్బంది లేదు అని అంటారు. ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే, It says God shall take away his part out of the book of life and out of the holy city. ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో ఏమని రాయబడిందంటే, దేవుడు జీవ గ్రంథంలో నుండి వారికి పాలు లేకుండా చేయను అని రాస్తూ ఉన్నాడు. And out of the holy city. ఆ పరిశుద్ధ పట్టణములో నుండి వాళ్ళు పాలు లేకుండా చేస్తారు. And from the things which are written in this book. ఈ ప్రవచన గ్రంథంలో రాయబడిన వాటి నుండి పాలు లేకుండా చేస్తాడు. That can happen to believers in the tribulation and in the millennium. శ్రమల కాలంలోను వెయ్యేండ్ల పరిపాలనలోనూ ఉన్న విశ్వాసుల విషయంలో ఇది జరగవచ్చు. At the great white throne judgment, మరి ధవల సింహాసనం ఎదుట all the people of the Old Testament, New Testament, tribulation and millennium will be judged except the church. పాత నిబంధన కాలంలో క్రొత్త నిబంధన కాలంలో శ్రమల కాలంలో వెయ్యేండ్ల పరిపాలనలో ఉన్న వారు అందరూ తీర్పుకు నిలబడతారు, ఒక్క సంఘము తప్ప. Look at Revelation 20 and verse 12. ప్రకటన గ్రంథం 20:12 ఒకసారి చూడండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. Not the church, సంఘం కాదండి, but all the people of all ages. కానీ అన్ని తరాల్లో అన్ని యుగాల్లో ఉన్నటువంటి మనుషులందరికీ ధవల సింహాసనం ఎదుట తీర్పు జరుగుతుంది. Look at verse 15. 15వ వచనం చూడండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును.
It's going to be a horrible time. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. You and I will not be judged there. నీవు నేను అక్కడ తీర్పు తీర్చబడము కానీ many of us will stand crying there. మనలో అనేకులు అక్కడ నిలబడి మనం ఏడుస్తాం. You know why? ఎందుకో తెలుసా? Because we'll see many of our loved ones being taken to hell. మన ప్రియమైనటువంటి వారు ఎందరో మన కళ్ళ ఎదుటే నరకంలోనికి నెట్టివేయబట్టం మన కన్నులారా చూస్తాం. Christians think there won't be any tears in heaven. క్రైస్తవులు అనుకుంటారు పరలోకంలో అసలు ఏడుపే ఉండదు అని. What does the Bible say? బైబిల్ ఏమంటున్నది? That God will wipe away their tears in heaven. దేవుడు మరి పరలోకంలో వారి కన్నీళ్లను వారి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. Why are they crying in heaven? మరి ఎందుకు వీరు కన్నీళ్లు గారుస్తున్నారు పరలోకంలో? For God to wipe them away. దేవుడు వారి కన్నీళ్లు తుడటానికా? They're crying because they see their loved ones go to hell. ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారంటే వారి ప్రియమైనటువంటి వారందరూ నరకంలోనికి గెంటి వేయబట్టం చూస్తున్నారు. Look at chapter 21 and verse 4. 21:4 ఒకసారి చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగలు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. So God shall wipe away all tears from their eyes. దేవుడు వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. From whose eyes? ఎవరి కన్నుల నుండి? From the saved people's eyes. రక్షింపబడినటువంటి ప్రజల కన్నుల బాష్ప బిందువులు. Why are they crying? ఎందుకు వారు కన్నీళ్లు గారుస్తున్నారు? Because just a few verses before that the great white throne judgment took place. ఎందుకంటే కొన్ని వచనాల ముందే ధవల సింహాసనపు తీర్పు జరిగింది గనుక. And there they saw them go to hell. అక్కడ వారి ప్రియమైనటువంటి వారు నరకంలోనికి పంపబడటం వాళ్ళు చూస్తున్నారు. See, that's why it's important that we witness for Jesus Christ today. అందుకొరకే దేవుని బిడ్డలారా, మనం క్రీస్తు యొక్క సువార్తను ప్రతి ఒక్కరికి మనం సాక్ష్యం ఇవ్వటం చాలా అవసరం. Or else we'll cry one day. అలా మనం సువార్త ప్రకటించి మన వారిని రక్షించుకొనకపోతే వారిని చూస్తున్నప్పుడు మనం ఘోరంగా ఏడుస్తాం. And it won't be like any crying we have known on earth. మనం భూమి మీద చూసినటువంటి ఏడుపు లాంటి ఏడుపు కాదండి అది. That will be an unbearable sorrow which only God can take away and comfort. అది వర్ణించలేని భరించలేనటువంటి భయంకరమైన ఏడుపు. ఆ ఏడుపును ఒక దేవుడు మాత్రమే తీసివేయగలడు. That's why he wipes away their tears. అందుకొరకే వాక్యం అలా చెప్తున్నది, అతడు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. So if their names are not written, ఒకవేళ వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడకపోతే they go to hell. నిశ్చయముగా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. Now look at chapter 21 and verse 27. 21:27 ఒకసారి చూడండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. Only those whose names are written in the book of life will be allowed to enter paradise, New Jerusalem. జీవ గ్రంథమందు పేర్లు వ్రాయబడిన వారు మాత్రమే పరదేశులో నూతన యెరూషలేములోనికి ప్రవేశిస్తారు. Nobody else will be allowed to go there. వారు తప్ప మరెవరికి అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. Well, of course, this is also talking about the people who live on earth before they get saved in that age. మరి ఆ కాలంలో మరి రక్షింపబడటానికి రక్షణలోనికి రావటానికి ముందు జీవించినటువంటి వారు. If their names are not written, they are not allowed into this city. వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడకపోతే వారికి ప్రవేశం లేదు. But you see, this book of life is a book that is real and it's not just some imaginary book. ఈ జీవ గ్రంథం అంటే ఏదో ఊహాత్మలో ఉన్నటువంటి పుస్తకం కాదు. It's not like God just kept everybody's name in his memory. అది నిజముగా ఉన్నటువంటి పుస్తకం, అంతేగాని దేవుడు ఏదో జ్ఞాపకార్థంగా ఆయన మైండ్లో రికార్డ్ చేసుకున్న పేర్లు కాదు. నిజముగానే జీవ గ్రంథం అనేటువంటి పుస్తకం ఉంటుంది. దాంట్లో ప్రభు మన పేర్లు రాసి పెడతాడు. But you know what's going to happen when God judges those whose names are not written in the book of life? ఎవరి పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడదో వారికి తీర్పు జరిగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? They're not going to keep quiet. వారు మౌనంగా ఉండబోట్లేదు. You see, the great white throne judgment ఈ గొప్ప ధవల సింహాసనపు
తీర్పు జరుగుతున్నప్పుడు is not just a judgment of the people, ఇది కేవలం ప్రజలకు తీర్పు తీర్చడమే కాదండి, it's also a judgment of God. అది దేవుని యొక్క మహా తీర్పు అయి ఉంటున్నది. It is a judgment for God. అది దేవునికి కూడా తీర్పు జరుగుతున్నది. Look at Romans chapter 3. రోమా పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి. Romans 3 and verse 4. రోమా పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడున్నప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాకతీరడు. Now the translators of the Telugu Bible, తెలుగు బైబిల్ తర్జుమా చేసినటువంటి వారు, when they read this verse, thought, how can this be? వారు ఈ వచనం చదివినప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుంది అని అనుకొని ఉంటారు. No, this cannot be true. బహుశా ఇది వాస్తవం కాదు అనుకున్నారేమో. So let me change the verse. అందుకే వారు వచనాన్ని మార్చి రాశారు. You know what it says here? ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందో తెలుసా? And mightest overcome when thou art judged. మరి ఉగ్రత నీవు దేవుడు తీర్పు తీర్చబడతాడు అని స్పష్టంగా రాయబడింది అక్కడ. God will be judged, but he will overcome. దేవుడు కూడా తీర్పు తీర్చబడతాడు కానీ ఆయన జయిస్తాడు. Let God be true and every man a liar. దేవుడు సత్యవంతుడై ఉండును గాక అని దేవుని వాక్యం So చెప్తున్నది. when people are condemned by God, ప్రజలు దేవుని చేత శిక్షించబడుతున్నప్పుడు they will say, you are an unrighteous God. You are an unrighteous God. నీవు అనీతిమంతుడు. ప్రజలకి తీర్పు జరిగి శిక్షించబడుతున్నప్పుడు ప్రజలందరూ ఏమని కేక వేస్తారంటే నీవు అన్యాయస్తుడవు, అనీతిమంతుడవు అని కేకలు వేస్తుంటారు. They will say, you did this, you did that. దేవా నువ్వు ఇలా చేశావు అలా చేశావని దేవుని నిందిస్తూ ఉంటారు. You are no better than us. నీవు మాకంటే పెద్ద మంచివాడవేమి కాదు అని వారు శ్రమలో మొరపెడుతూ ఉంటారు. But God will prove to them that they are liars and he is true. వారు అబద్ధికులని ఆయన సత్యవంతుడని ఆయన తీర్పు తీర్చబడతాడు. God will prove it to them. దేవుడు వారికి దాన్ని రుజువు చేస్తాడు. What is the need for God to do that? తాను సత్యవంతుడని రుజువు చేసుకోవాల్సిన అవసరత ఏముంది దేవునికి? He can just say, get out of my sight. వారు అలా మాట్లాడుతున్నప్పుడు నా ఎదుటి నుండి వెళ్ళిపోండి అని చెప్పవచ్చు దేవుడు. No, but he doesn't do that. కానీ ప్రభు అలా చేయట్లేదు. He overcomes them when he is judged by them. ఆయన వారు తనను తీర్పు తీరుస్తున్నప్పుడు ఆ తీర్పును ఆయన జయిస్తూ ఉన్నాడు. తాను సత్యవంతుడని రుజువుపరుచుకుంటున్నాడు. That means he wins the case. అంటే ఆయన తన కేసును గెలుస్తూ ఉన్నాడు. Why does he have to do this? ఎందుకు ఆయన అలా చేయవలసి వచ్చింది? Because you see, if he doesn't do it, ఒకవేళ దేవుడు అలా చేయకపోతే then they can easily accuse him of being unrighteous. దేవుడు అలా చేయకపోతే దేవుడు అనీతిమంతుడని ప్రజలు మరి అతన్ని తీర్పు తీర్చవచ్చు. God can never give a chance to anyone to judge him or to prove him wrong. అతన్ని తీర్పు తీర్చడానికి ఆయన తప్పు అని రుజువు చేయటానికి ఆయన ఎవరికి అవకాశం ఇచ్చేటువంటి వాడు కాదు. He is truth. ఆయన సత్యవంతుడు. He will speak the truth. ఆయన సత్యం He మాట్లాడతాడు. will show them the truth. ఆయన సత్యాన్ని కనబరుస్తాడు. And he will say, you are a liar and I am true. నీవు అబద్ధికుడవు, నేను సత్యవంతుడనని దేవుడు రుజువు చేస్తాడు. God will be judged. దేవుడు తీర్పు తీర్చబడతాడు. And many people don't see that. Why this verse is written like that? ఎందుకు ఈ వచనం ఇలా రాయబడిందని చాలా మంది దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దాన్ని గ్రహించరు. Look at Psalm 51 and verse 4. 51వ కీర్తన 4వ వచనంలోనికి ఒకసారి రండి. నీకు కేవలం నీకే విరోధముగా నేను 51 Yes. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. That and be clear when thou judgest. నీవు తీర్పు తీర్చినప్పుడు నువ్వు ఎలా అగుపడతావంట? నిర్మలుడుగా అగుపడతావు. People will try to slander God. ప్రజలు మరి దేవుని తిట్టడానికి ప్రయత్నం చేస్తారు. They will try to show that he is unjust. ఆయన అనీతిమంతుడని మరి రుజువు చేయడానికి ప్రజలు ప్రయత్నం చేస్తారు. But they will fail because there is no unrighteousness in God. వాళ్ళు ప్రయాసపడినా ఓడిపోవలసిందే, ఎందుకంటే ఆయనలో ఏ విధమైనటువంటి అనీతిమంతం ఉండదు. He will show them their works from the book that he has written down. ఆయన రాసినటువంటి గ్రంథములో నుండి
వారి క్రియలు ఎలాంటివో దేవుడు చూపెడతాడు. and he will prove to them that they are worthy of hell. వారు నరకానికి అర్హులని ఆయన రుజువు చేస్తాడు. And then they will be taken and cast into the lake of fire. అప్పుడు వారు తీసుకొని వారిని అగ్నిగుండంలో వేయబడతారు. So in verse 5 of Revelation 3, he said, "He that overcometh, the same shall be clothed in white raiment, and I will not blot out his name out of the book of life, but I will confess his name before my Father and before his angels." ప్రకటన 3:5లో మనం చదివినట్టుగా జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. Jesus Christ will say to the Father, "This man, this woman is mine." యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రితో మాట్లాడుతుంటే, ఇదిగో ఈ సహోదరి ఈ సహోదరుడు వాళ్ళు నావారని అని ఒప్పుకుంటాడు. He will confess you before the Father. తండ్రి ఎదుట నీవెవరు ఆయన ఒప్పుకుంటాడు. And this promise, of course, is given to the church of Sardis in the tribulation. శ్రమల కాలంలో ఈ వాగ్దానం ఎవరి కొరకు ఇవ్వబడింది? సార్దిస్ సంఘానికి ఇవ్వబడింది. In the tribulation. శ్రమల కాలంలో He that hath an ear, let him hear what the Spirit saith unto the churches. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. The church of Sardis, both in history and in future in prophecy, సార్దిస్లో ఉన్న సంఘము మరి చరిత్రలోను అదేవిధంగా భవిష్యత్తులోను was a church that had many flaws in it. అనేకమైనటువంటి పొరపాట్లు ఉన్న సంఘమే. But in it there are few అయినప్పటికీ తమను తాము అపవిత్రపరచుకొనని కొందరు ఉన్నారు. who will walk with the Lord Jesus Christ in white. క్రీస్తు కొరకు క్రీస్తుతో కూడా తెల్లని వస్త్రములు ధరించుకొని సంచరించేటువంటి వారు. Their names will never be blotted out of the book of life. వారి పేర్లు జీవ గ్రంథంలో నుండి మాత్రము తుడుపు పెట్టబడవు. Many others' names may be blotted out, అనేకమైనటువంటి పేర్లు తుడిచిపెట్టబడతాయి, but not these names. కానీ వీరి పేర్లు కాదు. I'm not talking about these men that I've spoken about. నేను మాట్లాడినటువంటి ఈ పేర్లు కాదండి. We don't know their names. మనం అందరి పేర్లు మనకు తెలియదు. The names of the ones in the tribulation. శ్రమల కాలంలో ఉన్న వారి పేర్ల గురించి నేను చెప్తున్నాను. But as far as we are concerned, అయితే మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, we must do all that we can to give the gospel to the unsaved. రక్షింపబడని వారికి, నశించిపోతున్న ప్రజలకు మనం ఏ విధం చేతనైనా సరే మనం సువార్తను వారికి అందించాలి. So that their names also would be in the book of life. అలా చేయటి ద్వారా వారి పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడినట్లు మనం ప్రయాసపడాలి. Let us pray. ప్రార్థన చేద్దాం.